జిల్లాలో విమానాశ్రయానికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. పౌర విమానయానంతో పాటు ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు వీలుగా జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటు చేయనున్నారు. రన్వే నిర్మాణం, టెర్మినల్ ఏర్పాటుతో పాటు మౌలిక వసతులు కల్పించనున్నారు. దీనిపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఏమంటున్నారో మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. మొత్తానికి ఆదిలాబాద్ జిల్లా వాసుల కల నెరవేరింది. దశాబ్దాల తర్వాత ఎయిర్పోర్ట్ కల సాకారమైంది. కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చినటువంటి సందర్భంలో మరి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మనతో ఉన్నారు. మరి ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి అనుమతులు, మరి ఎప్పటి వరకు పనులు ప్రారంభం కాబోతున్నాయి, తదితర అంశాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ఆదిలాబాద్ జిల్లాకి మీ హయాంలో ఎయిర్పోర్ట్ రావడం ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే కేంద్ర ప్రభుత్వం నుండి, వాయుసేన నుండి కూడా అనుమతులు వచ్చినటువంటి తరుణంలో దశాబ్దాల కాలం పాటు ఆదిలాబాద్ ప్రజల యొక్క కోరిక, ఆ యొక్క స్వప్నం కేంద్ర ప్రభుత్వం మొన్న మంజూరీతో తీరింది. నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ వచ్చినటువంటి సందర్భంలో నేను వారికి స్పష్టంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. వెనుకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కావాలంటే ఇక్కడ వాయుసేనకు సంబంధించినటువంటి స్థలం ఉంది, దాంట్లో సివిల్ ఏవియేషన్కు మీరు అనుమతి ఇవ్వాలి, ఇక్కడ ఎయిర్పోర్ట్ మంజూరు కావాలి. మరి అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను కూడా మంజూరు చేసి ఆ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మంజూరీ, దాని నిర్వహణ వల్ల సంవత్సరానికి 20 నుంచి 25 వేల మందికి ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా ఇక్కడ ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్పోర్ట్ మంజూరు చేయమని అడగగానే వారు సానుకూలంగా స్పందించి ప్రాథమిక అనుమతులు మొన్ననే ఇవ్వడం జరిగింది. గతంలో నేను శాసనసభ్యునిగా కాకముందటి నుంచి 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు 2014లో దేశ ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత నేను కనీసం ఒక 3 నుంచి 4 సార్లు ప్రధానమంత్రి గారిని కూడా అప్పుడు కలవడం. ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఇక్కడ తెలంగాణలో ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రక్షణ శాఖ మంత్రి కూడా అనేక సార్లు ఉత్తరాలు రాశారు. కానీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఎన్ఓసి ఇవ్వని కారణంగా ఎప్పుడో కావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆలస్యమైంది. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఖనిజ సంపద ఉన్నది. ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయిపోతే మరి ఉన్నటువంటి ఇక్కడ ఇండస్ట్రీ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఆదిలాబాద్కు ఆనుకొని 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల లోపల తిప్పేశ్వర్ అనేటటువంటి ఆ యొక్క టైగర్ ఫారెస్ట్కు దాదాపు రోజుకు 400 నుంచి 500 యాత్రికులు దేశం నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ నాగ్పూర్ ఎయిర్పోర్ట్కి వచ్చి నాగ్పూర్ నుంచి బై రోడ్డు ఈ ఆదిలాబాద్కు ఆనుకొని ఉన్నటువంటి తిప్పేశ్వర్కి వస్తారు. రేపు భవిష్యత్తులో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అయిపోయిన తర్వాత ఆ ప్యాసింజర్లంతా కూడా రేపు ఆదిలాబాద్లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి 20-25 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్యాసింజర్లంతా కూడా బస చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ హోటల్ ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుంది. మరి అదేవిధంగా హోటల్ ఇండస్ట్రీ, మిగతా జనరల్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా ఆదిలాబాద్లో అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎయిర్పోర్టు నిర్మాణం వల్ల ఆదిలాబాద్ మరింత ముందుకు పోయేటటువంటి అవకాశం ఉన్నది. నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ఈ జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు. మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సహకరించారు. ఇప్పుడు ఏ మాట కామాట మాట్లాడితే, నేను అసెంబ్లీలో మొదటిసారి ప్రతిపాదించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా మాట్లాడినారు. వారు ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్లో ఒకే వేదిక మీద ఉన్నప్పుడు నేను స్వయంగా వారికి చెప్పడం జరిగింది. నా ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ కావాలని అంటే ప్రధానమంత్రి గారు కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా నేను పూర్తిగా సహకారాలు అందిస్తానని చెప్పారు. ఆ రకంగా ఎయిర్పోర్టు మంజూరైంది. ఎయిర్పోర్టు మంజూరైన సందర్భంలో ఒక సంతోషకరమైనటువంటి వార్త. అది అయిన వెంటనే ఒక 3 రోజుల లోపల మళ్ళీ రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఉత్తరం వచ్చింది. మీ ఆదిలాబాద్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం, దానివల్ల ఫుల్ ఫ్లెడ్జ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణం చేస్తాం, అక్కడ ట్రైనింగ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఇంకా అన్అఫీషియల్గా వచ్చినటువంటి సమాచారం ఒక రీసెర్చ్ సెంటర్ కూడా వస్తుందని తెలుస్తూ ఉన్నది. మరి అదేవిధంగా రాడార్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారని తెలుస్తూ ఉన్నది. ఈ రకంగా డిఫెన్స్కు, రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ రావడం వల్ల ఆదిలాబాద్కు అన్ని రకాలుగా మంచి జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. సరే, ఇటు ప్రధానంగా చూసుకుంటే అటు హైదరాబాద్, ఇటు నాగ్పూర్కు మినహాయించి మధ్యలో ఎలాంటి ఎయిర్పోర్ట్స్ కానీ లేనటువంటి సందర్భంలో అటు మమ్మనూరు కానివ్వండి, వరంగల్కి సంబంధించి ఇటు ఆదిలాబాద్కి సంబంధించి ఎయిర్పోర్ట్ అనేది మంజూరు చేసేటటువంటి సిచ్యువేషన్ని ఎలా భావించవచ్చు? అంటే ఏ విధంగా భావించవచ్చు? ఇప్పటి వరకు ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించిన రన్వే కానివ్వండి, టెర్మినల్ కానివ్వండి, ఇలాంటి పనులన్నీ కూడా ఎప్పటి వరకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు రక్షణ శాఖ నుంచి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ప్రాథమిక అనుమతులు వచ్చినాయి.
దీని తర్వాత డీటెయిల్గా బహుశా ఒక 2 నుంచి 3 నెలల లోపల డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారవుతుంది. ఆ డిపిఆర్ అయిపోయిన తర్వాత రక్షణ శాఖ మరి అదేవిధంగా ఏఐ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ 2 శాఖల సమన్వయంతో ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు అయిపోయిన తర్వాత దానికి విధి విధానాలన్నీ కూడా ఖరారైతాయి. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ రావడం అనేది స్టాటిస్టికల్గా ఆదిలాబాద్ ఒక మంచి పాయింట్. 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఇటు ఛత్తీస్గఢ్ కానీ ఇటు మహారాష్ట్ర కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ఇదంతా కూడా ఇక్కడ పక్కనే ఇటు 200 కిలోమీటర్ల నాగ్పూర్, ఇటు 320-330 కిలోమీటర్లు హైదరాబాద్, దరిదాపులలో మిగతా ఏ ఎయిర్పోర్టు లేని కారణంగా ఈ ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్కు ఒక మంచి ప్రాముఖ్యత అవకాశం ఉన్నది. మరి అదేవిధంగా ఇక్కడ దేశంలోనే ఉన్నటువంటి ఆలయాల్లో 2వ ఆలయం కేవలం 2 ఆలయాలు సరస్వతి ఆలయాలు ఉంటే అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండడం, ఆ రకంగా పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, పక్కనే తిప్పేశ్వర్ టైగర్ ఫారెస్టు, ఆదిలాబాద్లో ఒక ముడిసరుకు సంపద ఉన్నది. మరి అదేవిధంగా తెల్ల బంగారంకు పెట్టినటువంటి పేరు పత్తి, కాటన్, సోయాబీను. ఈ రకంగా ఆదిలాబాద్కు అన్ని అవకాశాలు కలిసి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వీడియో జర్నలిస్ట్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ, ఆదిలాబాద్.